అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 2వ తిరువాయుమొഴി మిన్నిడై మడవార్. ఆడవార్లకి పెరుమాళ విషయంలో కలిగినటువంటి ప్రణయ కలహం, ఓడల్. ఆడవారు పెరుమాళ విషయంలో చేసేటువంటి ఓడల్ ప్రణయ కలహం. ఆ ప్రణయ కలహంలో మనం 1వ పాసురంలో ఉన్నాం. ఏం చెప్తున్నారు ఆళ్వార్ నాయకి? మిన్నిడయ మడవారుగల్ నిన్నరుள் సూడువారు మున్బు నాన్ అదందువన్ అని చెప్పారు ఆళ్వార్లు. ఏమిటి అసలు మిన్నిడయ మడవార్ అనేటువంటి ప్రసంగం ఎందుకు తీసుకొచ్చారు ఆళ్వార్లు అంటే, ఈయన ఏం చేశాడు? ఆళ్వార్ నాయకి పెరుమాళ మీద కోపం వచ్చింది. కోపం వచ్చి తన బంతులు, తన ఆట బొమ్మలు, పెంపుడు చిలకలు అన్నింటినీ తీసుకొని, ఇంకా ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయన ముఖం చూడకూడదు, ఆయనతో మాట్లాడకూడదు అనే ఒక నిర్ణయంతో అక్కడే ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో చెలికత్తెలతోటి వచ్చి కూర్చొని ఉన్నది ఆళ్వార్ నాయకి. ఈయన వచ్చి పలకరించబోయినా కూడా తల తిప్పి చూడలేదు, నోరు విప్పి మాట్లాడలేదు. అదృష్టవశాత్తు ఏమిటంటే, ఈయన వచ్చే దారిలో ఆయన కాలికి ఈవిడ యొక్క గత్తకాయలు బంతి కాలుకు తగిలాయి. ఆ తగిలినటువంటి వాటిని తన హృదయంలోకి ఇలా పెట్టుకుంటూ, అదిగో కళ్ళకద్దుకుంటూ, శిరస్సు కద్దుకుంటూ, హృదయంలో పెట్టుకుంటూ వాటి విషయంలో వ్యామోహాన్ని చూపిస్తున్నాడు సర్వేశ్వరుడు. అది చూసినటువంటి ఆళ్వార్ నాయకి, ఇదంతా నా మీద కలిగినటువంటి మోహమేనా? అది నువ్వెక్కడో ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఉండొచ్చావు కదా, వాళ్ళవి అనుకుంటున్నావేమో. అవి ఎన్నుడయ పందుం కజలం, నా యొక్క బంతి గత్తకాయలవి, కాబట్టి వాటిని ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అన్నది ఈవిడ. సరే, నువ్వు చెప్పినట్లుగానే వెళ్తాను కానీ అంటూ ఒక్క మాట మాట్లాడతాడు ఆయన. ఏమిటి? మేఘాన్ని మోసేటువంటి మెరుపు ఎక్కడైనా ఉంటుందా అని ఒక్క డైలాగు వాడతాడు పెరుమాళ్ళు. ఆ వెళ్ళేవాడు వెళ్ళక, అదే కదా దాని ఆ పదాన్ని వాడదాం. కారై సుమందరువరు మిన్నిన్నతి. అదిగో ఆళ్వార్ నాయకి యొక్క సౌందర్యాన్ని చూస్తూ మేఘాన్ని మోస్తూ ఉన్నటువంటి ఒక మెరుపు. మేఘం ఏమిటి? ఆళ్వార్ నాయకి యొక్క తిరుక్కుజల్ కేశ సౌందర్యము. అవి మేఘము వలె నల్లగా ఉన్నాయి. ఆ మేఘం లాంటి ఆ తిరుక్కుజల్ని, కొప్పుని మోసేటువంటి సన్నటి మెరుపు లాంటి నడుము అనగానే అప్పుడు ఆళ్వార్ నాయకి చెప్తోంది, మిన్నిడయ మడవారుగల్ నిన్నరుள் సూడువారు. అదిగో అలాంటి సన్నని నడుము కలిగినటువంటి వాళ్ళు. అంటే మిన్నిడై మడవారంటే, మిన్నిడై అంటేనేమో వాళ్ళ యొక్క రూప సౌందర్యము, మడవారని చెప్పటం వల్ల ఆత్మగుణ సౌందర్యము అంటూ అలాంటి వాళ్ళు నిన్ను అరుள் సూడువారు. అరుள் సూడువారు అంటే నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అని అర్థం చెప్పుకుంటాం. కానీ ఆళ్వార్ నాయక్ అక్కడ ఎలా చెప్పారు? నిన్ను అరుள் సూడువారంటే నీ అనుగ్రహాన్ని. ఇప్పుడు పెరుమాళ్ళు ఎలా ఉన్నాడు? అదిగో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళు. ఎలాంటి వాళ్ళో తెలుసా? నిన్ను అరుள் సూడువారు అన్న దగ్గర నీ యొక్క శిరస్సున కాళ్ళు పెట్టగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నది ఈవిడ. కానీ అది ఎలా, ఆ మాటే అనాలి వాస్తవానికి. ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి ప్రణయ కోపంలో, కానీ ఆ మాట అనలేదట ఆళ్వార్ నాయకి. ఏం చేత అనలేదు? నీ యొక్క శిరస్సునే కాళ్ళు పెట్టేవాళ్ళు అని ఈవిడ అన్నదనుకో, అయితే ఆళ్వార్ నాయకి వాళ్ళు ఇప్పుడు చాలా దూరంగా ఉన్నారు కదా, నువ్వు కూడా ఆళ్వార్ నాయకువే కదా, కాబట్టి నేను నీ నెత్తిన పెడతాను కాలు అంటాడట. అందుకని ఆళ్వార్ నాయక్ ఆ మాట అనకుండా నిన్ను అరుள் సూడువారు, నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. ఎందుకు? ఈయన ప్రణయాభినివేశంలో ఉన్నాడు, ప్రణయ భావంలో ఉన్నప్పుడు అరుள் సూడువారంటే ఎలాంటి వాడు? నమస్కరించేటువంటి వాళ్ళు అని ఆ రీతిగా నీ శిరస్సున కాలు పెట్టగలిగినటువంటి వాళ్ళు అనే మాట అనవలసిన సందర్భంలో నిన్నరుள் సూడువారు అంటే ఏమిటి? ప్రణయాభివేశం, ప్రణయ భావనలో ఉన్నాడు పెరుమాళ్ళప్పుడు. ఎలాంటి ప్రణయ భావన అంటే, ఒక భార్య భర్త ఇద్దరు ఆనందాన్ని అనుభవించే సమయంలో భర్త ఏం కోరుకుంటాడు? ఏం చేస్తుంది? వెంటనే ఆ భార్య లేచి పాదాలకు నమస్కరించి, స్వామి నన్ను అనుగ్రహించండి అంటే, నన్ను అనుగ్రహించండి అని
నా మీద కటాక్షాన్ని చూపించండి అని తల వంచి నమస్కరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ అప్పుడు భర్త యొక్క ప్రీతి ఎలా ఉంది? ఈవిడ పాదాలనే తన నెత్తి మీద పెట్టుకునేంత ప్రేమలో ఉన్నాడు భర్త. అప్పుడు అది ప్రణయావేశం ఆయన. కానీ ఈవిడేమో ఈయన స్వామి అనే భావం, నా నాథుడు, భర్త, గౌరవించదగినటువంటి వాడు అని అలా నమస్కరిస్తే అది ఆ ప్రణయ భావనలో ఉన్న భర్తకి అది ఆనందాన్ని ఇస్తుందా? అందుకనే నిన్ను అరులు చూడువారంటుంది ఆళ్వార్ నాయకి. అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికే వెళ్ళు అనగానే, అని నువ్వెవ్వళ్ళ దగ్గర కనుక నువ్వు యథార్థమైన స్వభావంతో ఉన్నావు అంటే, నేను రామావతారంలో ఆ గోపి ఇది సీతాపిరాటి విషయంలో నేను అలా యథార్థ భావంతోనే ఉన్నాను కదా, ఆవిడ కోసం నేను ఎన్నెన్ని చేశాను, ఎంత చేసి నా మన్నుడై ఇలంగై అరణ్కాయందమాయవని అని, అదిగా నేను ఆ లంకా పట్టణాన్ని నశింపచేసినటువంటి వాడని కదా అని ఆయన అనగానే, మాయవనే అన్నది ఈవిడ. నువ్వు స్వార్థపరుడువయ్యా, వంచకుడివి. ఏమిటి స్వార్థత? నువ్వు ఆ కార్యాన్ని చేయటం కూడా ఎందుకోసం చేశావో తెలుసా? అదిగో స్త్రీలోకాన్ని మభ్య పెట్టడం కోసం. ఈయన స్త్రీల విషయంలో చాలా ప్రీతి కలిగినటువంటి వాడండి. స్త్రీకి కష్టం కలిగితే సహించి ఉండలేనటువంటి వాడు అని భావించడం కోసం లోకంలో ఉన్న స్త్రీలు అలాంటి చేసితాన్ని చేశా. ఉన్నుడయ సుండాయం, నీ యొక్క స్వార్థపరత నాన్ అరివన్, నాకు తెలుసులేవయ్యా. ఇని అదుకొండు చేయవదని, ఇదిగో ఇంక నువ్వు అలాంటి స్వార్థపరతో నువ్వే ఆనాడు సీతాపిరాటిని రక్షించావు. అయితే దాంతో ఇప్పుడు ఏమిటి ప్రయోజనం? కాబట్టి ఎన్నుడయ పందుం కజలుం తందుపోగు నంబి, నా యొక్క బంతిని గచ్చకాయలని ఇచ్చేసి నాకు నా దగ్గర నుంచి వెళ్ళిపోవయ్యా అంటున్నాడు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. ఆ పాసురంలో మనం ఎక్కడ వరకు వచ్చాం అంటే, రెండో పాసురం, ఒకటో పాసురం కదా. పేజీ నెంబరు 60వ పేజీలో ఉన్నాం. మన్నుడై ఒకటో పారాగ్రాఫ్ అయిపోయి రెండో పారాగ్రాఫు చెప్తోంది. ఇప్పుడు ఆనాడు లంకా పట్టణాన్ని నశింపచేసి సీతాపిరాటిని రక్షించింది కూడా నన్ను మోహ పెట్టడం కోసమే అని ఏమిటంటే, అలా నేను ఎవ్వరి విషయంలోనూ యథార్థ భావంతో లేకుండా అందరి విషయంలో పోయి ఆ కపటంగానే నటించాను అంటే, అవునయ్యా, ఎవరి విషయంలో ఎవరి విషయంలోనూ నేను యథార్థంగా ప్రవర్తించలేదా అంటే ఎవరి విషయం. మరి నేను సీతాపిరాటి విషయంలో అది కూడా కపటమేనయ్యా, ఎందుకంటే నన్ను వంచడం కోసమని నువ్వు అలా చేశావని అక్కడి వరకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మాట్లాడుకుంటారు. ఇప్పుడు పెరుమాళ్ళు ఇద్దరి యొక్క సంభాషణ అన్నమాట ఇది. ఆవిడేమంటుంది, నా గచ్చకాయలు బంతి ఇచ్చి వెళ్ళిపో అంటుంది. ఆయనేమో ఆవిడకి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఇది కదా జరిగిన సన్నివేశం. ఆగగిదు ஒரு மெய்யும் உண்டாகச் சொன்னாயே, அத்தை இங்கே செய்தேன் ஆனாலோ మేలుళ్ళదం ఎల్లాం ఆగైక్కాగ ఎండ్రాన్. అడగిదు బాగుంది, నువ్వు బాగా చెప్పావమ్మా. ఇప్పటి వరకు నా విషయంలో నువ్వేం చెప్పావు? నేను చేసేదంతా కుటిలమే అన్నట్లుగా బాగా చెప్పావు కదా. నన్ను ఒక కుటిలుడి వలె, స్వార్థపరుడి వలె నువ్వు ఇలా కదా చెప్పావు ఇప్పుడు నాకు. అదగిదు ఒక మెయ్యుండగా అబద్ధాలు కోర్లను చిత్రించేసే ஒரு மெய்யும் உண்டாகச் சொன்னாயே, அத்தை இங்கே செய்தேன் ఆనాలో, అత్తయ్య ఇంగే செய்தான் ఆనాలో, ఆ కపటాన్ని నేను ఇక్కడ కూడా చేశానా? ఆళ్వార్ செய்தேன் ఆనాలో మేలుళ్ళదుం ఎల్లాం ఆగైక్కాగ వెందాను. ఆ కపటాన్ని నేను ఇక్కడ కూడా ఏమైనా చేశానా? మేలుళ్ళదెల్లాం ఆగైక్కాగా ఎందాను. మేలుళ్ళదెల్లాం అదగిది అన్న దగ్గర కింద ఇస్తున్నారు చూడండి. நீ செய்கிறவை இத்தியாதி. அதுக்கு ஆனால் நீ எப்படி కొత్తవள் ఉన్నడే అయిపోయింది. అదగిదు ஆனால் నీ ఎప్పటి కొత్తవళ్ అన్నా అంటే నువ్వు ఎలా స్వీకరించావమ్మా? నేను చెప్పిందంతా కపటమే అన్నావు కదా నువ్వు. ஆனால் నీ ఎప్పటి కొత్తవళ్, నువ్వు ఈ విషయాన్ని నువ్వు ఎలా స్వీకరించావు అంటే, నీ అత్తై ఇంగే செய்தேன் ఆనాలో మేలుళ్ళదం ఎల్లాం ఆగైక్కాగ ఎంట్రాన్. అదంతా ఇంగే செய்தான் ఆనాలో ఇక్కడే చేసినట్లయితే మేలుళ్ళదం ఎల్లాం ఆగైక్కాగ అని
ఒక్క నిమిషం అండి. అత్తై ఇంగే செய்தானாலோ మేలుళ్ళదుం ఎల్లాం ఆగైక్కాగా ఎంట్రాన్ అన్నాడు ఆయన. ఏమిటి అంటే అక్కడ చేసే కపటాలన్నీ కూడా ఇక్కడ కూడా చేస్తున్నట్లుగా నువ్వు భావిస్తున్నావు కదా. అంటే ఉన్నుడయ సుండాయుం నాన్ అరివన్, ఉన్నుడయ సుండాయుం నాన్ అరివన్, నీ యొక్క స్వార్థపరత నాకు తెలుసులేవయ్యా అంటోంది ఆళ్వార్ నాయకి. అంటే అత్తయ్య ఇంగే సైదానానాలో, అత్తయ్య అంటే అక్కడ సీతాపిరాటిని రక్షించిన దగ్గర ఆనాలో మేలుళ్ళదెల్లాం ఆగైక్కాగా వెండ్రాన్. అంటే ఎందుకు అక్కడ కనుక సీతాపిరాటిని రక్షిస్తే మేలుళ్ళదంతా ఇదంతా కూడా జరిగే రీతిగా జరుగుతుందిలే అనుకున్నాడు ఆయన. అప్పుడు ఈవిడ ఉన్నుడయ సుండాయం నా నరివన్. ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్ గా ఉందో లేదో? ఒక మెయ్యం ఉండాల్సిందా ఆయన అడుగుతున్నాడు. ఒక్క యథార్థం కూడా నేను మాట్లాడలేదా? నన్ను ఒట్టి కపటుడిలాగా నువ్వు భావించి మాట్లాడుతూ ఉన్నావే, ఒక్క యథార్థపు కార్యాన్ని కూడా నేను చెయ్యలేదా? అన్నీ ఇలానే చేశానా అని అడిగితే, ఒక్కసారైనా నిజాయితీగా ప్రవర్తించలేదా అని ఆయన అడిగితే ఈవిడ చెప్తుంది, ఉన్నుడయ సుండాయం నాన్ అరివన్, అది ఉనక్కు చెయ్యలావదు సెవ్వే పరిమారుమవర్గలోడు కాన్. అది ఉన్నుడే సుండాయం నాన్ అరివన్. నేను యథార్థంగా ఏం చేయలేదా? అన్ని పోయి అసత్యంగానే చేశాను, కపటంగానే, యథార్థ భావనతో చేయలేదా ప్రేమతోటి? అంటే ఉన్నుడయ సుండాయం నాన్ అరివన్, నీ యొక్క స్వార్థపరతదే నాకు తెలుసులేవయ్యా అంటే ఆళ్వార్ నాయకి. అది ఉనక్కు చెయ్యలావదు, అది ఎక్కడ చూపిస్తావు నువ్వు? సెవ్వే పరిమారుమవర్గలోడు కాన్, నీ కపటమంతా వెళ్ళి అక్కడ చూపించుకో. ఉన్నే అది ఉనక్కు చెయ్యలావదు, అది నువ్వు చేయవలసింది ఎక్కడ అనుకుంటున్నావు? సెవ్వే పరిమారుమవర్గలోడు కాన్. అదిగో నీ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మిన్నిడయ మడవారుగల్, వాళ్ళ దగ్గర చూపించు నువ్వు వెళ్ళి. நீ செய்கிறவையெல்லாம் பண்டே எனக்கு ஞாతం காண், நீ செய்கிறவையெல்லாம் மெய் ఎన్నిరుప్పాల్ శ్రీ జనకరాజన్ తిరుమగల్ కాన్. నువ్వు చేసే ఈ కపటపు కార్యాలన్నీ కూడా నాకు ముందే తెలిసిపోతాయి. నీ செய்கிறவையெல்லாம் పండే ఎనక్కు జ్ఞాతం కాన్, నువ్వు செய்கிறவைయెల్లా, నువ్వు చేసే కార్యాలన్నీ నాకు పూర్వమే తెలుసులేవయ్యా అంటోంది ఆళ్వార్ నాయకి. ఏం చేశాడు ఈయన అంటే, ఇదిగో చిన్న పిల్లాడిలాగా వచ్చాడు, చిన్న పాదాన్ని చూపించాడు, పెద్ద పాదంతో లోకాన్ని కొలుచుకున్నాడా? అది ఒక కపటమా? అలానే చిన్న చేపలాగా వచ్చాడు, పెద్ద చేపగా పెరిగిపోయి చేయవలసిన కార్యాన్ని చేసి మత్స్యావతారంలో వెళ్ళిపోయాడు, అది ఒక కపటమా? అదిగో అలానే ఒకే తిరుమేనికి రెండు స్వరూపాలు, ఈ కంఠానికి కింద భాగం మనుష్య శరీరము, పైన సింహరూపంతో వచ్చావు, అది ఒక కపటమా? అదిగో ఇలా నువ్వు చేసిన కపటాలన్నీ కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎన్నెన్ని కపటాలు నువ్వు చేసింది. అందుకని నీ செய்கிறவையெல்லாம் పండే ఎనక్కు జ్ఞాతం కాన్, నువ్వు చేసినవన్నీ నాకు తెలుసులేవయ్యా పూర్వమే. నీ செய்கிறவையெல்லாம் மெய் ఎన్నిరుప్పాల్ శ్రీ జనకరాజన్ తిరుమగల్ కాన్. ఏదైనా నువ్వు చేస్తే ఆ జనకరాజన్ తిరుమగల్ సీతాపిరాట్ అయితే, అయ్యో ఈయన చేసేవన్నీ యథార్థం అని పాపం నీ కపటం తెలియక ఆవిడ నమ్ముతుంది. నా దగ్గర చూపించుకు. నీ ఉన్నుடைய కృత్రిమ లీలైగలెల్లాం నాన్ అరివన్, నీ యొక్క కృత్రిమ చేసితాలన్నీ నాకు తెలుసు. కాబట్టి ఉన్నుடைய సుండాయం నాన్ అరివన్, నీ యొక్క స్వార్థపరత ఏమిటో నాకు తెలుసులే. నువ్వు సీతాపిరాటిని రక్షించింది కూడా నీ స్వార్థం కోసమే, అది నన్ను స్వాధీనపరచుకోవటం కోసమే. అంటే సుండాయం అంటే స్వార్థపరత్వం అని. అరిందెన్ అరియావిడియన్. సరే ఇప్పుడు చెప్పావు కదా, నేను మెయ్ ఎన్నిరుప్పాల్, సుండాయం అంటే స్వార్థపరత్వం అన్నారు కదా. అరిందెన్ ఆయన అంటున్నాడు కదా, అరిందెన్ అరియావిడిలెన్ ప్రవృత్తమాయితే అన్నాన్. నీ స్వార్థపరతంతా నాకు తెలుసు, నువ్వు చేసే కార్యాలన్నీ నాకు తెలుసు, నేను సీతాపిరాటిని కాదు ఆళ్వార్ నాయకుని ఈవిడనగానే. సరే ఇప్పుడు నీకు తెలిస్తే ఏమిటి, తెలియకపోతే ఏమిటి? అరిందెన్
అరియా విడిలేన్. ఇప్పుడు జరిగిపోయింది, కార్యక్రమం మొత్తం జరిగింది. ఇప్పుడు నీకు తెలిసినా ఇప్పుడు ఏమిటంటే ఒక విషయం వాళ్ళు ఇప్పటి వరకు దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన రహస్యాన్ని ఎదుటి వ్యక్తి కనుక్కున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మొండిగా పిడివాదం చేసేవాళ్ళు, ఇప్పుడు అదే నేను చేసిన తప్పు, అదే ఇప్పుడు ఏంటంటావు దానికి అని మొండివాదం చేస్తారు కదా. ఆ రీతిగా ఈయన కూడా అరిందన్ అరియా విడిలెన్. నీకు తెలిస్తే ఏమిటి, తెలియకపోతే ఏమిటి? తెలిసినా తెలియకపోయినా జరిగిపోయింది కదా. ప్రవృత్తమాయితే అన్నాన్, ప్రవృత్తమాయితే అన్నాన్, నాకు కావలసినటువంటి ప్రయోజనం నాకు లభించింది కదా అన్నట్ట ఈయన వెంటనే ప్రవృత్తమాయితే. ఏమిటి ప్రవృత్తమాయితే? ఇప్పటి వరకు ఈయన వస్తే ఈవిడ మాట్లాడకుండా ముఖం చూపించకుండా అలా కూర్చుందాం అనుకున్నది కదా. ఇప్పుడు ఇలా ముఖం చూపించి 2 మాటలు మాట్లాడింది కదా. ఆయన కోరుకున్నది అదే కదా. అదే ప్రయోజనం నెరవేరింది కదా. నేను కోరుకున్నటువంటి ప్రయోజనం నెరవేరింది కదా అన్నట్టుగా ఆయన అన్నట్ట. కానీ ఆళ్వార్ నాయకికి ఎలా అర్థమైంది? ప్రవృత్తమాయి అరిందెన్ అరియా విడిలెన్. నీకు తెలిస్తే ఏమిటి, తెలియకపోతే ఏమిటి? ప్రవృత్తమాయితే అనగానే ఆళ్వార్ నాయకికి ఏం ఆలోచన కలిగింది? సర్లే, నువ్వు చేసేది కపటమైతే ఏమిటి, యథార్థమైతే ఏమిటి, నేను చేసిన కార్యం సఫలమైంది కదా. అంటే ఆనాడు సీతాపిరాటిని రక్షించే విషయంలో నేను సాఫల్యాన్ని పొందాను కదా అన్నట్లుగా ఆయన అన్నాడు అనుకోని, సరే ఒక్క నిమిషం అయ్యాక మళ్ళా ఆళ్వార్ నాయకికి అలా ఒక్క క్షణం చిత్త భ్రమంలాగా అలా ఆలోచించిన తర్వాత అప్పుడు మళ్ళా ఆలోచన వచ్చిందట. ఏమిటి ఆలోచన? ఈయన అన్న దాంట్లో ఇలాంటి భావన ఎక్కడా కనబడట్లేదే. ఈయన అంతా పొయ్యి, మెయ్యి కాదు, మెయ్యిల్లే పొయ్యి, అంతా పొయ్యే కదా. కాబట్టి ఈయన అన్న దాంట్లో అది కాదు భావన అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు? నన్ను మాట్లాడించడానికి, నా ముఖం చూడటానికి. ఇప్పుడు ఆయన ప్రవృత్తమాయితే అన్నాడంటే ఏంటి అర్థం? ఓ, నేను కావాలనుకున్నటువంటి కార్యాన్ని సాధించేశాను కదా అన్నట్లుగా ప్రవృత్తమాయితే అన్నాను ఆయన. అనగానే ఏమంటే ఇది ఇని అదుకొండు సేవదన్. సరే, ప్రవృత్తమాయిత్తు అనుకుంటున్నావు కదా నువ్వు అంటోంది ఇప్పుడు ఆళ్వార్ నాయక్ మళ్ళా. ఇని అదుకొండు సేవదన్. నేను ముఖం చూపించాను, లేకపోతే నీతో మాట్లాడాను అనుకుంటున్నావు కదా, దానివల్ల నీకేమిటయ్యా ప్రయోజనం అని అడిగింది ఆళ్వార్ నాయకి. సాధ్యమాయిత్తిరే అన్నాన్. ఆయన అన్నట్ట సాధ్యమైంది కదా. సాధ్యమైతే సాధ్యాం సత్తుక్కూరు ప్రయోజనం కండిలోమి అన్నా. ఆయన అన్నాడు కదా సాధ్యమాయిత్తిరే, నేను అనుకున్న పని సాధించాను కదా. ఏమిటి సాధించడం? నువ్వు మాట్లాడను అన్నావు, నిన్ను మాట్లాడించా. నా ముఖం చూడను అన్నావు, నా వైపు ముఖం చూపించుకునేలాగా చేశాను. సాధ్యమాయిత్తిరే, నేను అనుకున్న పని అయింది కదా అన్నట్ట ఆయన. అనగానే ఈవిడంటుంది కదా సాధ్యాంశత్తుక్కువరు ప్రయోజనం కండిలోమి అన్నా. నువ్వు సాధించిన దాంట్లో ప్రయోజనం నిన్ను ముఖం చూపించినంత మాత్రాన, నీతో ఒకసారి మాట్లాడినంత మాత్రాన నువ్వు కోరుకున్న ప్రయోజనాన్ని పొందినట్లేనా? నేను నిన్ను కావాలని కోరుకోవాలి, నీ దగ్గరికి రావాలి కదా, అప్పుడు కదా నువ్వు ప్రయోజనాన్ని పొందినట్లు. ఊరికే మాట్లాడితే ముఖం చూపిస్తే ఏం ప్రయోజనాన్ని పొందినట్లు కనుక. అందుకని సాధ్యాంశత్తుకు ఒక ప్రయోజనం కండిలోమి. నువ్వు పొందిన సాధన నువ్వు సాధించిన అంశానికి ఏదైనా ప్రయోజనం ఉంటేనే కదా. ఆ ప్రయోజనం ఎప్పుడు? ఇదిగో మాట్లాడింది, ముఖం చూపించింది, నాతో కలిసిపోయింది అనుకున్నప్పుడు నీకు ప్రయోజనం. అలాంటి ప్రయోజనమే నువ్వు పొందలేదు కదా అన్నది ఆళ్వార్ నాయకి. అనగానే అదావదు நான் அறிந்த பின்பு உன் కృత్రిమத்தை మున్నిట్టు ఎన్ పక్కల ప్రయోజనం ఇల్లయ్యంగే. అంటే ఏమిటి? నాన్ అరింద పిన్బు, నాకు తెలిసిన తర్వాత, ఉన్ కృత్రిమత్తై మున్నిట్టు ఎన్ పక్కల ప్రయోజనం ఇల్లయ్యంగే. అదిగో నువ్వేదో కృత్రిమంతో నేను పొందాను, ప్రవృత్తమాయిత్తు, ఇలాంటి మాటల వల్ల ఏం ప్రయోజనం లేదయ్యా. నీ యొక్క కృత్రిమాన్ని ఎదురుగా పెట్టుకొని ఎన్ పక్కల ప్రయోజనం వెళ్ళాయి. నేను ఏదైనా నువ్వు నీ దగ్గరకు వచ్చి మాట్లాడి నీ సాన్నిధ్యంలో గడిపినప్పుడు కదా నువ్వు కోరుకున్న ప్రయోజనాన్ని సిద్ధించినట్లు. కాబట్టి అలాంటి ప్రయోజనమే సిద్ధించలేదని అవనం వన్నైనైతు ఆగిల్ జనక్కు సాధ్యాంశంతాన్ ఎల్లయ్యో అన్నాన్. అవనం వన్నైనైతు. ఈవిడ భావన ఏమిటి? నువ్వు కోరుకున్నట్లుగా నేను నీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు, నీతో ఆనందంగా గడిపినప్పుడు సాధ్యాంశం, నువ్వు కోరిన ఫలాన్ని పొందినట్లు.
కానీ ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు, అవనం 199. ఆయన ఏం భావించాడు, 199 అంటే తాను కోరుకున్నట్లుగా ఆ పందలు పందుం కజలు, ఆ బంతి, ఆ గచ్చకాయలు, అందుకని అవను 199 వాటిని భావించి ఆగిల్యనక్కు సాధ్యాంశం తాం ఇల్లయ్యోయన్నా. అయితే సాధ్యాంశం నేను పొందింది ఏమి లేదా, ఇదిగో వీటిని నేను పొందాను కదా అన్నట్టుగా చూపించాట ఆయన. అంటే ఎన్న అనంతరత్తై కైపట్ట పందయ్యం కదలయ్యం కొండు పోగ పుక్కాన్. నువ్వేదో నేనేమి సాధించలేదు అంటున్నావు కదా, ఇదిగో నీ గచ్చకాయలని నీ బంతిని నేను పొందాను కదా, కాబట్టి నా సాధ్యాంశం ఇదే, నేను పొందాలనుకున్న వాటిని పొందాను, ఇంకా నేను బయలుదేరుతున్నాను అని అనంతరత్తే కైపట్ట, ఆ తర్వాత చేతికి దొరికినటువంటి పందయ్యం కదలయ్యం కొండు పోగ పుక్కాను. ఇది ఆ బంతిని ఆ గచ్చకాయలని తీసుకొని వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాట, బయలుదేరాట ఆయన. అప్పుడు ఆగాగవయ్యా అన్నది ఆళ్వార్ నాయకి అని, ఎన్నుడయ్యా పందుం కజలం, నా యొక్క బంతి గచ్చకాయలు, కైపట్ట పందయ్యం కజలయ్యం పోరా విరుంబ పుక్కాన్. అదిగో ఎన్నుడయ్యా పందుం కజలం, నా యొక్క బంతి గచ్చకాయలు ఇచ్చి వెళ్ళిపోవటానికి ఆయన ఎలా ఉన్నాడు, కైపట్ట పందయ్యం కదలయ్యం పోరా విరుంబ పుక్కాన్, తన చేతికి దొరికినటువంటి ఆ బంతిని ఆ గచ్చకాయలని మిక్కిలి అభినివేశంతో ప్రేమతోటి వాటిని విరుంబ పుక్కాను కోరుకుంటున్నాడు స్వామి. అయితే పావియేన్ நீ எங்கே செய்ய கடவத்தை எங்கே செய்கிறாய், అவை నీ నినైక్కిరవరగలదన్ను కాన్ అనగా నీ ఎంగేసే ఆవిడంటుంది ఆళ్వార్ నాయక్, పావియేన్ నేను ఎంత పాపిష్టురాల్ని, నీ ఎంగేసెయ్య కడవత్తై ఎంగే చేయగిరాయ్, ఏ పెరుమాళ్ళే నువ్వెక్కడ చేయవలసిన కార్యాన్ని ఎక్కడ చేస్తున్నావు, ఇవన్నీ నావి, ఈ బంతి గాని ఈ గచ్చకాయలు గాని, నువ్వు వాళ్ళవి మిన్నిడే మడవారుగలని వాళ్ళవనుకొని నువ్వు ఇంత ప్రేమను చూపిస్తున్నావు, కాబట్టి నీ ఎంగే చెయ్యక్కడ వత్తై ఎంగే చేయగిరా, నువ్వెక్కడ చేయాలనుకుంటున్న పని ఎక్కడ చేస్తూ ఉన్నావయ్యా, అవై ఆ బంతి గాని ఆ గచ్చకాయలు గాని నేనైనా ఎక్కిరవరగలదు అన్నుకా, నువ్వెవరివని అనుకుంటున్నావో వాళ్ళవి కావయ్యా, ఆ గచ్చకాయలు ఆ బంతి కూడా అవై ఎన్నదు కాన్ ఎన్నాన్ అవి నావి అన్నది ఆళ్వార్ నాయకి. ఆయన ఏమన్నాడు, అది అదే ఈవిడంటోంది కదా, అవి నువ్వు అనుకున్నటువంటి వాళ్ళవి కాదు, ఇవి నావి అని ఈవిడ చెప్పగానే ఆయన అంటట, అదుదాన్ మెయ్యే ఎన్నాన్, నిజమా అని ఆశ్చర్యం అట. ఆయనకి ఆశ్చర్యము ఆనందముతో కూడినటువంటి ఒక స్వరం. అదుదాన్ మెయ్యే అని ఏమిటట ఈయన ఉద్దేశం, ఏదో ఒక రీతిగా నిందిస్తూనో ప్రేమతోనో విసుగుతోనో ఒక మాట అయినా మళ్ళా మాట్లాడే ప్రయత్నం చేసిందిగా ఆళ్వార్ నాయకి. ఈయనకు కావాల్సింది అది, ఆవిడ చేత మాట్లాడించాలి కాసేపు, ఆ పని సాఫల్యమైంది కదా. ఏదో ఒక రీతిగా మాట వాదన పెట్టుకుంటే మాటకు మాట సమాధానం చెప్తోంది కదా. అందుకని ఈయన ఏమన్నాడు, అవి తీసుకొని బయలుదేరాడు. అవి నువ్వు అనుకునేటువంటి వాళ్ళవి కాదయ్యా, అవి నావి, అవి ఎన్నదు కాన్, అవి నావి కదా అన్నది ఈవిడ. అనగానే అది దాన్ మెయ్యే అన్నా, అది యథార్థమా, ఇవి నీవే, ఇవన్ విరుపత్తుకో అదుదానే ఇరవేండువదు. ఈయన కోరుకోవడానికి ఆవిడవి అని అనటమే ఈయనకు కావాలి. ఎందుకని మనం అవతారికలోనే చెప్పుకున్నాం. ఎలాంటివి అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఇది నాది 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 అంటే అది తీసుకోదగినటువంటిది కాదు, అది ఎవ్వరూ పొందకూడనటువంటిది అవుతుంది అది. కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఇది నాది అని అంటే కనుక, ఇప్పుడు పరమాత్మ విషయంలోనే అనుకుందాం. మనం ఏదైనా ఒకటి ఆయన సమర్పించేటప్పుడు ఒక పండే ఆరగిం పెడుతున్నాం, స్వామి ఇది నేను పెడుతున్నా, ఇది నాది పెడుతున్నా అంటే అది ఆయనకి ఇష్టం కలిగించదట. అదే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏదైనా చేస్తూ ఇది నేను పెడుతున్నాను అన్నారనుకోండి, పెరుమాళికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందట, అనుభవ యోగ్యంగా కనపడుతుందట ఆ వస్తువు. ఎందుకని
జ్ఞానులైనటువంటి వాళ్ళు అంటే స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? తానెవరో తమకు తెలుసు, తాము భగవంతుడికి శేషభూతులమని, ఆయన శేషి అనేటువంటి భావము ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి, అలాంటి జ్ఞానీతు ఆత్మైవమేమతమని కన్నపిరాని చెప్పినట్లుగా అలాంటి జ్ఞానుల యొక్క స్పర్శ కలిగినటువంటి ఆ పదార్థాలను స్వీకరించడానికి ఆయన ఎంతో ఇష్టపడతాడట. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయక్ అంటే ఎలాంటిది అంటే, ఇగో ఏది ఎంత జ్ఞానం! ఆయన యొక్క నిర్హేతుక కృపతోటే మయర్వర మదినలం అరుళినన్ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఆళ్వార్లకి అనుగ్రహించినటువంటి వారు కదా. అలాంటి జ్ఞానులైనటువంటి ఆళ్వార్లు ఇది నాది అనగానే అది పరమాత్మ కూడా ఎలా ఉంటుందట? ఇంత జ్ఞాని. మరి రేపల్లెలో ఉన్నటువంటి గోపికలంతా కూడా కృష్ణ ఇది మా వెన్న, నువ్వు ముట్టుకోకు, నువ్వు ముట్టుకుంటే ఒప్పుకోము అంటే, కానీ వాళ్ళ మనసులో భావన ఏమిటి? ఆయన వచ్చి స్వీకరిస్తే బాగుండని భావంతో ఉంటారు. కానీ ఆయన రమ్మంటే రాడు, వద్దంటే వస్తాడు కనుక నువ్వు రాకు రాకు అని వ్యతిరేక భావంతో చెబుతుంటారు. అదే భావన ఇక్కడ ఆళ్వార్ నాయకుది కూడా. కానీ ఇప్పుడు ఏమిటి? అది దాన్మెయ్యే అన్నాను, అది యథార్థమా? ఇవి నీవేనా అని ఇవన్ విరుప్పత్తక్కదు తానే ఇరే వేండువదు. ఈయన కోరుకునేటువంటిది ఇలాంటి వాటినే కదా. అంటే జ్ఞానులైన వాళ్ళ యొక్క స్పర్శ కలిగినటువంటి ఆ పదార్థాలు తనకెంతో ఇష్టాన్ని ఇస్తాయి కాబట్టి ఇంకా ఆనందంగా వాటిని గట్టిగా పట్టుకొని ఉంచున్నట్టు ఆయన. యస్యైతే తస్య తద్ధనం ఎన్నో మత్తయ్యదు అనంతరత్తే వరుమిరే. మనకేం చెప్తున్నారు? యస్యైతే తస్య తద్ధనం. ఆళ్వార్ నాయక్ ఇప్పుడు ఏం చెప్పింది? ఈ బంతి కానీ ఈ గచ్చకాయలు కానీ నావి అని చెబుతోంది. కానీ భారతంలో ఏం చెప్తూ ఉన్నారు? కింద ఇస్తున్నారు, త్రయ ఏవా ధనారాజన్ భార్యాదాసస్తదాసుతః యత్తే సమధి గచ్చంతి యస్యైతే తస్య తద్ధనం త్రయ ఏవ ధనారాజన్. త్రయ ఏవ, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి సంపద ఎవరిది? రాజన్, ఓ రాజా. ఎవరు? సంజయుడు చెప్తున్నట్టున్నాడు. ఏమిటి? లోకంలో ముగ్గురికి సంబంధించినటువంటి సంపద వాళ్ళది కాదట. ఎవరిది? భార్యది, దాసులది, కుమారులది. ఎవరిది? ఈ ముగ్గురు ఆ ఇంటి యజమానికే చెంది ఉంటుందట వీళ్ళకున్నటువంటి సంపద. ఎట్లా? ఒక వ్యక్తికి అసలు ఏ సంపద లేనటువంటి వాడు, నిరుపేద, ఏదో మహా అయితే 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు ఆస్తి ఉన్నది అనుకున్నా. కోటి అంటే ఏంటి? నిరుపేద అంటే ఈ రోజుల్లో 1,00,00,000 రూపాయలున్న నిరుపేదే కదా. కానీ అతనికి 100 కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయితోటి సంబంధం కుదిరింది, పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత అమ్మాయి ఈ 100 కోట్ల ఆస్తి నాది, 100 కోట్ల ఆస్తి నాది అని చెప్పే అవకాశం లేదు. ఎందుకని? ఎప్పుడైతే ఇతన్ని వివాహం చేసుకున్నదో ఆవిడకు ఉన్నటువంటి 100 కోట్ల సంపద కూడా ఇతని ఆస్తిలోనే చేరిపోతుంది కనుక. అలానే భార్యది కానీ, కుమారుడి యొక్క సంపాదన కానీ, ఇంట్లో దాసులు ఉంటారు కదా పని వాళ్ళు, వాళ్ళవి కానీ, ఈ ముగ్గురు యొక్క సంపదలు అవి ఎవరికి చెంది ఉంటాయంటే ఆ యజమానికే చెంది ఉన్నట్లుగా ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఎవరి సంపద అండి అంటే పెరుమాళ యొక్క సంపదే, పెరుమాళకే చెందినటువంటి ఆవిడ కనుక ఇప్పుడు ఆ గచ్చకాయలు ఆ బంతి ఆళ్వార్ నాయకి ఏం చెప్పింది? ఇవి నావి అని చెప్పింది. అవి ఎన్నదు కాన్ అవి నావి కదా అని ఆవిడంటే అవి ఆళ్వార్ నాయకివా? అవి కూడా పెరుమాళకే చెందినటువంటివి. అంటే ఎస్సైతే తస్య తద్ధనమేను మత్తయ్యదు అనంతరత్తే వరుమిరే. అది అంతేకాదు, భగవంతుణ్ణి ఆశ్రయం. ఇప్పుడు ఆళ్వార్ నాయక ఏం చెప్తోంది? ఇవి నావి, ఈ గచ్చకాయలు గాని ఈ బంతి కానీ నావి నాకు విడిచిపెట్టు వెళ్ళివు అని చెబుతోంది. కానీ వాస్తవానికి అవి ఆళ్వార్ నాయకివే అంటే కాదు, అవి కూడా పరమాత్మకే చెందినటువంటివి. ఎందుకని? ఆయనే ఆళ్వార్ నాయకి యజమాని, భర్త ఆయనే, అన్ని సంబంధాలు ఆయనతోటే కదా ఆయనవి. అంతేకాదు ఆయన ఆళ్వార్ నాయకి లాంటి వాళ్ళ యొక్క సంబంధం కలిగినటువంటి గచ్చకాయలు కానీ ఏ వస్తువైనా సరే ఎంతో ఆదరంతో స్వీకరించేటువంటి వాడు స్వామి కనుక వాటిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు, వాటిని పట్టుకున్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ చెప్తుంది, స్వరూప జ్ఞానముడయ
உன்னுடைய மமகார விஷயம் అడంగலும் ఎన్నదన్నో ఎన్ను పోగొత్తొడంగినాన్. ఇప్పుడు పెరుమాళ్ళు ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆ గచ్చకాయలు గాని ఆ బంతి గాని? నువ్వు చాలా స్వరూప జ్ఞానం కలిగినటువంటి దానివి ఆళ్వార్నాయకి, కాబట్టి ఉన్నడే మమకార విషయం అడంగలు, నువ్వు ఏ విషయమైతే ఇష్టపడుతుందో అదంతా కూడా ఎన్నదన్రో అది నాదే కదా, ఎన్ను పోగొత్తొడంగినా అని వెళ్ళటం ఆరంభించట. ఎలా ఉండాలి మనకి? ఇని ప్రవేశత్తిలే ముడియప్పార్కి ఆయన ఏంటి, ఈవిడ యొక్క గత్తకాయలు ఆ బంతి తీసుకొని వెళ్ళటం మొదలు పెట్టాడు. ఎందుకని? స్వరూప జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క సంపద అంటే ఆయనకి చాలా ఇష్టం కనుక వాటిని పట్టుకున్నాడు. ఆళ్వార్నాయకి స్వరూప జ్ఞానం కలిగినటువంటి ఆవిడ కనుక ఆవిడ బంతి గచ్చకాయలు నావే అనుకున్నాడు, తీసుకొని వెళ్ళటం మొదలు పెట్టాడు. అయితే మనకి ఇక్కడ ఇంకొక సందేహాన్ని తెచ్చారు. ఏమని? ప్రవేశత్తిలే ముడియప్పార్కిరాల్ ఎన్ను సొల్లిత్తు ఒన్నుండు. ఆ ప్రవేశత్తులో మనకి ప్రవేశం అవతారికలో ఆళ్వార్నాయకి ముడియప్పార్కిరాళ్ళు చనిపోవాలని చూస్తోంది అని చెప్పుకున్నాం కదా. ఎందుకు చనిపోవాలనుకుంటోందంటే ఇంతకాలం ఆయన్ని ఎడబాసి నేను ఎన్ని పాటలు పడ్డానో ఆ బాధ ఆయనకి తెలియజేయటం కోసమని ఆయన ఎదురుగానే నేను ప్రాణాలని విడిచిపెట్టేస్తాను. ఏమిటి ప్రాణాలు పోవటం అంటే ఒక్క క్షణం ఇలా మొహం పక్కకు తిప్పుకొని ఉండటమే ప్రాణాలు పోవటానికి కారణమని అలా చెప్పుకున్నాం కదా. అలా ముడియప్పార్కిరాళ్ళు ఎన్ను సొల్లిత్తు ఒన్నుండు అదు ఇప్పదత్తిలే తోత్తుగిరదు. ఇదిగో ఈ పదంతో ఆళ్వార్నాయకి నశించిపోవాలని కోరుకుంటోంది అనేటువంటి విషయం ఈ పదత్తిలే తోత్తుగిరదు. ఏ పదంతో? ఎన్నుడయ పందుం కజలుం అనే పదంతో ఆళ్వార్నాయకి నశించిపోవాలి అనేటువంటి విషయం తెలుస్తోందట. ఎందుకని? అవన్ సన్నిధిలే ఎన్నదు ఎన్ను సొల్లుగై కుమేత్పట్ట ముడి వెళ్ళయ్యిరే. ఆయన యొక్క సాన్నిధ్యంలో ఇది నాది అని చెప్పడానికి మేల్పట్ట ముడివు ఇల్లయ్యిరే. అంతకంటే నశించిపోయేటువంటి స్థితి ఇంకేం ఉంటుంది కనుక అదేమిటండి, ఇది నాది అన్నంత మాత్రాన నశించిపోయేటువంటి స్థితి అంటే ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు ఇరే. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, త్యక్షర పరమం పదమనో లేకపోతే అమృత తుల్యమనో చెబుతారు. అంటే ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, రెండు అక్షరాలు మృత్యువుతోటి సమానము. ఏమిటి అవి? మమ లేదా మహా. మహా అంటే నాది, మమ నాది నాకు, మమ అంటే నాకు, మహా అంటే నాది అని. ఇలా ఈ రెండు అక్షరాలు ఎలాంటివి అంటే మమ అనేటువంటి పదం ఎలాంటిదంటే మృత్యువుతోటి సమానము. మరి అమృత తుల్యమైనటువంటిది ఏమిటండి అంటే నమమ లేకపోతే నమః. మహ రెండు అక్షరాలు అని చెప్పినప్పుడు మమ అని కదా మనం చెప్పుకున్నాం. మూడు అక్షరాలు త్యక్షరస్తు, మూడు అక్షరాలు ఎలాంటివి? పరమపదాన్ని మనకి పొందింప చేసేలాంటివి. ఏమిటవి? నమమ అనే నాది కాదు, నాకు కాదు. అది పైన మహా అనేదానికి నా చేర్చాలి. నమః అంటే నాది కాదు అనే కదా. అలా నమః నమమ అనేటువంటి పదాలేమో పరమపదాన్ని ఇస్తాయి మనకి, లేదా మమ మహ అనేటువంటి పదాలు మనకి మృత్యువుతోటి సమానము. ఇప్పుడు ఆళ్వార్నాయకి ఏం చేస్తోంది? ఎన్నుడయ పందుం కజలం, నా యొక్క బంతి గచ్చకాయలు అని చెప్తుంది. నావి అని చెప్తోంది, నావి నాది అని చెప్తోంది. కాబట్టి ఇది మృత్యువుతోటి సమానమే కదా. అంటే ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు ఇరే. ద్వ్యక్షరస్తు రెండు అక్షరాలు ఎన్నుడయ నావి అని చెప్తోంది. అంటే ముడియప్ప ఈవిడ నశించిపోవాలి అనుకుంటోంది కనుక ఈ ఎన్నదు అనే పదానికి మించి నశించిపోవడం అనేటువంటిది ఇంకొకటి లేదండి. మరి అలాంటి పదాన్ని ఆళ్వార్నాయకి ఎందుకు వాడింది? ఇక్కడ ఎన్నదు అనేటువంటి పదం ఇక్కడ మృత్యువుతోటి సమానం అంటున్నారు కదా. ఎన్నదు ఇది నాది. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు అంటే రెండు అక్షరాలు మృత్యువుతోటి సమానము అన్నారు కదా. ఏమిటా అక్షరాలంటే మహా అని ఒకటి, మమ అని ఒకటి. ఏదైనా ఈ రెండు మృత్యువుతోటి సమానము. అమృత తుల్యం ఏమిటి? నమః ఒకటి, నమమ ఒకటి. కానీ ఇక్కడ ఆళ్వార్నాయకి ఎన్నదు అనేటువంటి పదం ఇది నాది మమ అనే పదాన్ని వాడింది కదా. మరి అది ఎలాగనండి అంటే పరమాత్మట ఆళ్వార్నాయకి మహామహా అని అన్నప్పటికీ కూడా, మమ మమ అని అన్నప్పటికీ కూడా
ఆయన నమః వలె నా మమ వలె స్వీకరిస్తాడట వాటిని. ఎందుకని? ఈవిడ స్వరూప జ్ఞానం కలిగినటువంటి ఆవిడ కనుక అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆళ్వార్ నాయకి భగవంతుడికి ఏ వ్యక్తికైనా ద్వక్షరస్తు భవేన్ మృత్యు అంటే మమ అనేటువంటి పదం మృత్యువుతో సమానం, మహా అనేటువంటి పదం మృత్యువుతో సమానం. మమ అంటే నాది, అదే నాది నాకు అనేటువంటి అర్థాలు ఆ రెండు కూడా. కానీ మృత్యు అమృత తుల్యమైనటువంటిది ఏమిటి? మమ అనే దానికి ముందు నకారం తెచ్చి నా మమ నాది కాదు, నాకు కాదు, నమః నాది కాదు, ఈ నకారం చేర్చాలి కదా, అవి అమృత తుల్యం అన్నారు కదా. మరి ఇక్కడ ఎన్నదు అనేటువంటి పదం నాది అంటే ఏమిటి? మమ అనే పదమే కదా ఆళ్వార్ నాయక్ అన్నది. కానీ పరమాత్మ అంత ప్రేమగా ఎందుకు దాన్ని స్వీకరిస్తున్నట్ట? ఆళ్వార్ నాయకి స్వరూప జ్ఞానం ఉన్నది కనుక అది ఒక అర్థము. అయినా ఆళ్వార్ నాయకి మమ అన్న మహా అన్నప్పటికీ కూడా ఆయన నమః నా మమ వలె స్వీకరిస్తాడట. అందువల్ల అది పెద్ద ఇబ్బంది ఏముందండి, ఎన్నదు అన్నా కానీ సరిపోయింది. అక్కడ ఏమిటండి, జక్షరస్తు భవేన్ మృత్యు అనే పదానికి ఉదాహరణ ఏమైనా ఉన్నదా? అదిగో సంజయుడు చెప్తున్నాడు ఎవరితోటి? ధృతరాష్ట్రుడితోటి. మామకా పాండవాస్తే, ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుడిని, మామకా పాండవాస్తేవా ఎంగిరేడత్తుక్కు సిరియాత్తాన్ సొల్లుంబడి. ఏమన్నట్ట అడగటమే, మామకాహ పాండవాహ చ ఏవా అని అడిగాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. యుద్ధం ఆరంభించిన తర్వాత ఏ యుద్ధం ఎలా జరుగుతుంది ఏమిటండి, ఏంటి సంజయ చెప్పు అక్కడ జరిగేదాన్ని అంటూ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాస్తేవా కిమ కుర్వత సంజయ అని భగవద్గీత అడిగారు. ఎవరు? సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు. ఎప్పుడైతే మామకాహ పాండవాహ అన్నాడు, అడిగే ధృతరాష్ట్రుడు ఎలా అడగాలి? మామకాహ నా బిడ్డలు అన్నాడు. ఆ రెండో పదాన్ని ఏమనాలి? నా బిడ్డ నా తమ్ముడి పిల్లలు అని అడగాలి. ఏది? నా తంబి గారి పిల్లలు అని అడగాలి. లేదా పాండవులు అని వాళ్ళని అడిగాడు అనుకో, ఇదిగో ధృతరాష్ట్ర పుత్రులు అని వీళ్ళకు కూడా మామకాహ అనే పదం దగ్గర ధృతరాష్ట్ర పుత్రుడు అంటే ధృతరాష్ట్ర పుత్రులు ఎలా ఉన్నారు, అదిగో పాండుపుత్రులు ఎలా ఉన్నారు అని అడగాలి. లేదా నా పిల్లలు ఎలా ఉన్నారు, ఏది నా తమ్ముడి పిల్లలు ఎలా ఉన్నారు అని ప్రశ్న వెయ్యాలి. కానీ ప్రశ్న వెయ్యటమే మామకాహ నా పిల్లలు, పాండవాస్తేవా పాండవులు పాండురాజు కుమారుడు అని ప్రశ్న వేయటంతో ఏమన్నట్ట? ఎవరి? సంజయుడు. నీ యొక్క పిల్లలకి నశింపు తప్పదు అన్నట్ట సంజయుడు ధృతరాష్ట్రుడితోటి. అదేమి అంటే, నువ్వు ఎప్పుడైతే మామకాహ నా పిల్లలు అని భావించేంత స్వార్థపరతని చూపించావో అప్పుడు వాళ్ళకి నశింపు తప్పదు అని చెప్పినట్లుగా మామకాహ పాండవాస్తేవ ఎంగిర వెడత్తుకు సిరియాత్తాన్ సొల్లుంబడి. ఎప్పుడైతే నాది 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 అనే భావన ఉంటుందో అది నాశనానికే హేతు అవుతుంది కనుక ఆ రీతిగా ఇక్కడ కూడా ఎన్నదు అని ఆళ్వార్ నాయకి చెప్పినప్పుడు అది కూడా అలాంటిదే అవుతుందా అంటే కాదు. ఎన్నదని ఈవిడ అన్నప్పటికీ కూడా తన్నదు అని ఆయన తనదిగా భావిస్తాడు కనుక ఎన్నుడయవరగల్ జన్నం పాండవరగల్ జన్నం పిరిత్తాన్ అదిరే వినాశ పర్యంతమాక్కి విట్టరు ఎన్ను. అదిగో తన్నుడయదు ఎన్నుడయవరగల్ జన్నం తన మామకాహ అన్నాడు కదా, వీళ్ళు నా వాళ్ళు అని పాండవరగలెన్ను పిరిత్తాన్ పాండవులు అని విడగొట్టాడు. అదిరే వినాశ పర్యంతమాక్కి విట్టరు ఎన్ను, అదే అంత వినాశనానికి దారితీసింది అని ఇరుదాన్ తప్పకథయ్యే అన్రు ప్రణయ గోష్ఠీలు కలవీలే వందాల్ ఉన్నదు ఎన్నదు ఎన్గయ్యిరే ఉరువు అరుగయ్యావదు. ఇదిదాన్ ఈ విషయం అంటే నాది నేను అనేటువంటి స్వార్థపరత ఎక్కడున్నా కూడా అది మన యొక్క వినాశానికే దారి తీస్తుందంటూ ఇక్కడ తత్వకథయ్యే అంటూ ప్రణయ గోష్ఠీలు, అది ప్రణయ గోష్ఠిలోనూ అవ్వచ్చు. తత్వకథయ్యే అన్నప్పుడు ఇవి తత్వాన్ని తెలియచేసేటువంటివి మంత్రార్థం దగ్గర నుంచి శ్రీవచన భూషణం ఇవన్నీ తత్వాన్ని తెలియచేసేటువంటి గ్రంథాలే కదా. ఏమిటి ఆ తత్వకథలో ఏం చెప్తారు? అదిగో జీవుడు పరమాత్మ, ఆయన స్వామి, మనం సొత్తు, ఆయన శేషి, మనం శేషభూతులము అని ఇలాంటి ఆ చరిత్రలు ఆ విషయాలు విన్నప్పుడైనా సరే
మనం ఎవరికి చెందినటువంటి వాళ్ళం? ఆయనకే చెందినటువంటి వాళ్ళం. అక్కడ కూడా మహామహా అనకూడదు, నమః నమః అనే పదాన్నే చెప్పాలి. అంతే కదా. తత్వకథ అయ్యండ్రు, తత్వాన్ని ఉపదేశించే సమయంలో అయినా ప్రణయ గోష్ఠీలు, ప్రియుడు ప్రియురాలు ఉన్నటువంటి ప్రణయ గోష్ఠీలు, కలవీలే వందాలు ఉన్నదు ఎన్నదు ఎన్గయ్యిరే ఉరువు అరుగయ్యావదు. ప్రణయ గోష్ఠీలు, ఆ ప్రణయ గోష్ఠి ఇద్దరు ఆనందంగా ఉన్నటువంటి ఆ ప్రణయ గోష్ఠిలోను కలవీలే వందాలు కలయికలో ఉన్నదు ఎన్నదు, ఇది నీది ఇది నాది అనేటువంటి పదం వచ్చిందంటే ఉరువు అరుగయ్యావదు, అదే సంబంధాన్ని దూరం చేసుకోవడం అవుతుంది. ఎలాగా? ఇక్కడ చెప్తారు కదా, మంచి తీర్థం ఏదైనా సరే ఒక ఉచ్చిష్టాన్ని మనం స్వీకరించవచ్చు, ఒక ఉచ్చిష్టాన్ని మనం స్వీకరించకూడదు. ఏది? ఆహార పదార్థాల్లో ఉచ్చిష్టం ఎవరెవరిది స్వీకరించవచ్చు అంటే భర్త యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరించవచ్చు, ఆచార్య యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరించవచ్చు, భాగవతుల యొక్క ఉచ్చిష్టాన్ని స్వీకరించవచ్చు. కానీ మంచి తీర్థం మాత్రం ఎవరి ఉచ్చిష్టాన్ని, ఒకళ్ళ యొక్క ఉచ్చిష్టాన్ని ఒకళ్ళు స్వీకరించనే కూడదు. అది సామాన్యమైనటువంటి విషయం. అంతే కదా. మంచినీళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఒక బాటిల్ ఉంటుంది, దాంట్లోవే ఒకళ్ళని తాగుతాం, ఇంకొకరికి ఇస్తాం, వాళ్ళు ఇంకొకరికి. అది భార్యాభర్తలకు కూడా పనికిరానటువంటి విషయం అట. ఆ ఉచ్చిష్టాన్ని ఎవరు ఒకరిదొకరు తాకూడదు. కానీ ప్రణయ గోష్ఠీలు కలవీలే వందాలు, ఇద్దరు ఆనందంగా ఉన్న సమయంలో ఇది నీది ఇది నాది అనేటువంటి పదం వాడారనుకోండి, అదేమవుతుంది? వాళ్ళిద్దరికి ఉన్న బంధాన్ని గట్టిపరుస్తుందా, దూరం చేస్తుందా? దూరం చేసేస్తుంది. ఏది? ప్రణయ గోష్ఠిలో ఉన్నప్పుడు ఇది నాది ఇది నీది అనే భావన ఎందుకుంది? ఇది మనది అనే భావన ఉంటుంది కదా. అలా లేకపోతే ఉరువు అరుగై, అది ఉరువు అరుగై సంబంధం లేని వాళ్ళ సంభాషణ లాగా ఉంటుందండి. కానీ ఉంటుంది ఎన్నుడయ. కాబట్టి ఎన్నుడయ పందుం కజలం, ఆళ్వార్ నాయక్ ఏమనుకుంటోంది? ఎన్నుడయ పందుం కజలం, నా యొక్క పందుం కజలం, బంతి గత్తకాయలు. అంటే ఆళ్వార్ నాయక్ ఇప్పుడు ప్రణయ రోషంలో ఉన్నది కనుక ఆయనతోటి సంబంధం లేని రీతిగా మాట్లాడాలి కనుక ప్రణయ కోపంలో చెప్పేటువంటి మాటలు. కాబట్టి ప్రియుడి మీద ఇష్టంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటే, ఆయన మీద ప్రణయ కలహం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రణయ కోపంలో ఉన్నది కనుక ఆళ్వార్ నాయకి అదే ప్రణయ గోష్ఠీలు కలవీలే వందాలు ఉన్నదు ఎన్నదు ఎన్గయ్యిరే ఉరువు అరుగై ఆవదన్నారు కదా. ఆ ఇద్దరు ప్రణయంలో ఉన్న ప్రణయానుభవంలో ఉన్నప్పుడు నీది నాది అనే భావన కలిగిందంటే అదేమవుతుంది? సంబంధాన్ని దూరం చేసేదే అవుతుంది. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకి ప్రణయ కలహంలో ఉన్నారు కనుక నీది నాది అనే భాష వాడుతున్నారండి. అందుకనే ఎన్నుడయ పందుం కజలుం, నా యొక్క బంతి గత్తకాయలు. ఆత్మేత్యేవతు గృహ్ణీయాత్యంగిరపడియే ஒன்று உபாசியா நிற்கச் செய்தே தன்னை உபாசித்தது என்று சொல்லலாம்படீரே இரண்டு வஸ்துவுக்கு பிரத்யாசக்தி இருந்தபடி அதோ ஸ்வரூபம் விசதமானால் நான் என்னவுமாய் அடியேன் என்னவுமாய் காணும் இருப்பது ఆత్మత్యేవతు గృహ్ణీయాత్ అని ఎక్కడ చెప్పారు? దీన్ని వాక్యకారుడు చెప్పినట్లుగా. ఏమిటట ఈ వాక్యానికి అర్థం? కింద మనకిస్తున్నారు చూడండి, అరుంబదంలో స్వాపదేశత్తిల్ కింద నుంచి 3, 6, 7 లైన్లో స్వాపదేశత్తిల్ నన్నికే అన్యాపదేశత్తిலும் వినాశకరం ఎన్గిరారు. ఏది? ఎన్నుడయ పందుం కజలుం అనేటువంటిది స్వాపదేశంలో కాదు. అంటే స్వాపదేశం అంటే ఏమిటి? తను ఉపదేశం చేసినప్పుడైనా అన్యాపదేశత్తిల్ అంటే ఇలా ఆళ్వార్ నాయకిలాగా భావించి చెప్పేటప్పుడైనా ఎన్నదు అనేటువంటి పదం చెప్పడం అనేటువంటిది వినాశకరం, అది నాశనానికే కారణమవుతుంది అని చెప్తూ இதுதான் தத்துவ கதையிலே என்னது என்கை உருவு அருகையானால் ఉరువరాధ ప్రకారం ఏదన్నా తత్వకథయిలో ఎన్నదు అంటే మన స్వరూపం తెలిసినప్పుడు ఇది నాది అంటే ఉరువు అరుగై అంటే సంబంధాన్ని దూరం చేసుకోవటమే అన్నారు కదా. ఉరువు అరాధ ప్రకారం ఏదన్నా ఆ సంబంధాన్ని దూరం చేసుకోకుండా భావించాలంటే ఎలా భావించాలండి అంటే ఆత్మత్యేవ ఇత్యాది అదావదు చేతనన్ ఈశ్వరనే
ఉపాస్య నిర్కచ్చైదే தன்னையே உபாசித்தது என்னலாம்படி அன்னோ శరీర భావత్తాల్ వంద ప్రత్యాసక్తి రుక్తిరపడి. చేతనుడు ఈశ్వరుణ్ణి ఉపాసన చేసే సమయం. ఆ ఉపాసన చేసే సమయంలో ఎలా ఉంటాడు? ఈశ్వరుడికి ఈ చేతనుడు శరీరం లాగా ఉంటాడు. కాబట్టి తనని తానే ఉపాసన చేసుకుంటూ, అంటే ఏది తన్నయ్యే ఉపాసిత్తదు ఎన్నలాంబడి అన్నో శరీరి భావత్తాలు, అంటే పరమాత్మ శరీరిగా ఉంటాడు. ఈ జీవుడు శరీరం వలె ఉంటాడు. శరీరం వలె ఉన్నటువంటి ఈ జీవుడు భగవంతుని ఉపాసన చేసేటప్పుడు ఏమని భావిస్తాడు? తనని తానే ఉపాసన చేసుకుంటున్నట్లుగా భావిస్తాడు. ఎప్పుడు శరీరి భావత్తాలు వంద ప్రత్యాసక్తి ఇరుక్కిరబడి ఇప్పటి. కానీ ఏమిటి? తననే ఉపాసన చేసుకుంటున్నట్లుగా భావించచ్చా? అది తప్పు కదా. ఇది నాది, ఈ శరీరం నాది, ఈ శరీరాన్నే నేను ఉపాసన చేస్తున్నాను అనే భావనతోటి ఉపాసన చెయ్యొచ్చా జీవుడు? అంటే అది ఎలాంటిది? ఉరువు అరుహయ్యావదు, అంటే ఈ శరీరం నాది, నేను దీన్ని ఉపాసన చేస్తున్నాను అనే భావనతోటి ఉపాసన చేయటము అంటే ఉరువు అరుహై, సంబంధాన్ని విడిచిపెట్టడం లాంటిదే. మరి ఎలా ఉపాసన చెయ్యాలండి అంటే, ఇప్పటి శరీరభూతనాయ్ అవన్ అభిమానత్తాలే అంతర్భూతనాయిరుక్కై ఉరువదు ఉరామై ఆవదు ఎన్నపడి ఉరువు అరామై ఆవదు ఎన్నపడి. ఈ శరీరము ఈ ఆత్మ భగవంతుడికి శరీరంగా ఉన్నది, అలాంటి దాన్ని నేను ఉపాసన చేస్తున్నాను అని భావంతో చేయాలి. ఇప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉండుంటుంది ఈ విషయం అనుకుంటున్నా. ఇవాళ అంత తత్వాన్ని చెప్తున్నట్లుగా నమః అని మహా అని ఇలా చెప్తున్నారు. ఇక్కడ ఏమిటి? ఒక వ్యక్తి ఉపాసన చేసేటప్పుడు ఎలా శరీరి భావన. శరీరి ఎవరు? పరమాత్మ. శరీరం ఎవరు? జీవుడు. ఆయనకి శరీరంగా ఉన్నటువంటి వాడిని కనుక నేను ఆయనకే శరీరాన్ని కనుక ఈ శరీరాన్ని నాకు నేనే ఉపాసన చేస్తున్నానని భావించి శరీరాన్ని ఉపాసన చేస్తే అది మన యొక్క స్వరూపానికి నాశనము. కానీ ఉపాసన ఎలా చేయాలి? ఇది ఈ శరీరం కానీ ఈ ఆత్మ కానీ ఆయనకి శరీరము, ఆయనకి శరీరంగా ఉన్నటువంటివి అనే భావంతో చేస్తే అది ఉజ్జీవన కారణం. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఇది శరీరమే అది శరీరమే కదండి, ఇందులో తేడా ఏమున్నది అంటే, ఇది నా శరీరం అనే భావనతోటి ఉపాసన చేస్తే మన స్వరూపానికి నాశనం, పరమాత్మకి శరీరం వలె ఉన్నది అనే భావనతోటి ఉపాసన చేస్తే అది మన ఉజ్జీవనానికి కారణమవుతుంది. కనుక స్వరూపం சொல்லலாம்படி இரண்டு వస్తువుக்கும் ప్రత్యాసక్తి, అదే తన్నై ఉపాసిత్తెన్ను சொல்லலாம்பడిరే. అదిగో భగవంతుణ్ణి శరీరభావ సంబంధంతో ఉపాసన చేసేటప్పుడు తనని తానే ఉపాసన చేసుకుంటున్నాడు అన్నట్లుగా ఉంటుంది దగ్గర సంబంధం. కానీ తనని తాను ఉపాసన చేసుకోడు, భగవంతుడికి శరీరంగా ఉన్నటువంటి ఈ ఆత్మని ఉపాసన చేస్తాడు. అందులో అదెవరు? స్వరూపం విశదమానాలు, స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ఆత్మను ఏమనుకుంటాడు? ఇది భగవంతుడికి శరీరం అనుకుంటాడు. ఇది నా ఆత్మ, నాకు నాది, ఆయనకి శరీరంగా ఉన్న ఇది నాదే కాబట్టి నేను దీన్ని ఉపాసన చేస్తున్నాను అనుకుంటే వీడు ఆయనతో ఉన్న సంబంధాన్ని దూరం చేసుకున్నట్లే. అలా కాకుండా ఇది భగవంతుడికి శరీరము అనే భావన కలిగితే అది ఆ రీతిగా ఉపాసన చేస్తే అప్పుడు ఇది ఏమిటి? ఉజ్జీవనానికి కారణమవుతుంది అంటూ స్వరూపం విశదమానాల్ నాన్ ఎన్న ఉమాయ్ అడియేన్ ఎన్న ఉమాయ్ కాణుం ఇరుప్పదు. అదే స్వరూప జ్ఞానం కనుక చక్కగా కలిగి ఉంటే నాణ్యన్న ఉమాయ్ నాన్ నేను అనొచ్చు, అడియేన్ ఎన్న ఉమాయ్ కాణుం ఇరుప్పదు నానని నేను అని అన్నప్పటికి ఇప్పుడు ఆళ్వార్ నాయకి ఈ వాదనంతా ఎందుకు, ఈ చర్చ అంతా మనకి? ఎన్నదు ఎన్నుடைய పందుం కడలం, నా యొక్క బంతిని గత్తకారిని నాకు ఇచ్చేసి వెళ్ళిపోవయ్యా అని అడుగుతోంది కదా ఆళ్వార్ నాయకి. నాది అనే పదం వాడచ్చా? నాది అంటే అక్కడ అహం మమాని మమాని మహాని ఇలా ఆ రెండు అక్షరాలు కూడా మన స్వరూపానికి నాశనాన్ని కలుగచేసేవే కదా. మరి అలాంటి పదాన్ని వాడారు ఎందుకు ఆళ్వార్ నాయకి అంటే, అదిగో మనకి అవతారికలో చెప్పినట్లుగా తాను నశించిపోవాలి, ముడియ పారికిరాడు అంటే నశించిపోవాలని ఆలోచనలో ఉన్నది కనుక ఇలాంటి పదాన్ని వాడిందండి ఆళ్వార్ నాయకి.
అంటే ఎన్నదు అనే పదానికి నాది అని పదం చెప్పడం కంటే, స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఇది నాది అనే భావన కలగటం కంటే మించిన మృత్యువు లేదు కనుక అలా అన్నారని ఒకటి. మరి ఎన్నదు అనే పదాన్ని ఆళ్వార్ నాయక్ అంటే పెరుమాళ్ దాన్ని ఎలా స్వీకరిస్తాడండి అంటే, ఆళ్వార్ నాయక్ యొక్క జ్ఞానం తెలిసినటువంటి ఆయన కనుక ఈవిడ ఎన్నదు అని అన్నప్పటికీ ఆయన తన్నదు తనదే అనే భావంతో, ఈవిడ మహా అని అన్నప్పటికీ ఆయన నమః అనే భావంతో స్వీకరిస్తాడు. అలా మా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా నశించారా అంటే అదిగో ధృతరాష్ట్ర పుత్రులు అలా నశించిపోయారని చెప్తూ, అయినా ఆత్మత్యేవతు గృహ్ణీయాత్ అనే పదం వాక్యకారుడు చెప్పినట్లుగా జీవుడు శరీరి భావంతో భగవంతుణ్ణి ఉపాసన చేసేటప్పుడు ఆయనకి శరీరం లాంటి వాణ్ణి కదా నేను, కాబట్టి ఈ శరీరాన్నే నేను ఉపాసన చేస్తాను అనుకుంటే ఆయనతోటి మన యొక్క ఉజ్జీవన అదే మనకి నశింపుకి కారణం అవుతుంది, మన ఆత్మ నశించిపోతుంది. అలా కాకుండా ఇది ఆయనకి ఎవరికి భగవంతుడికి శరీరం లాంటిది ఈ ఆత్మ, అలాంటి ఆత్మని నేను ఉపాసన చేస్తున్నాను అనుకుంటే అది ఉజ్జీవన కారణం అవుతుంది కనుక అదిగో అలాంటి భావనతోటి స్వరూప ఉజ్జీవన కారణం అవుతుంది అని చెప్తూ, స్వరూపం విశరమానాలు స్వరూప జ్ఞానం చక్కగా కలిగినటువంటి వాళ్ళు నేను అన్నప్పటికీ అది అడియేన్ అన్నట్లుగానే ఆ భావనే వస్తుంది అంటూ ఇక్కడ చెప్తారట. వేలకుడి కృష్ణస్వామి వారు చెప్తున్నారు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు పరిహాసంగా ఒక మాట చెప్తూ ఉంటారట. ఏమని? మనందరం కూడా ఏమంటాం? అడియేన్ 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 రామానుజదాసన్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం కదా. మనందరం అడియేన్ అనే పదాన్ని ఎలా వాడుతున్నాం? అడియేన్ అంటే మనం దాసులం అనే భావంతో వాడుతున్నామా? నేనండి అని చెప్పడానికి అడియేన్ అంటున్నాం మనం, అంతే కదా. మనందరం అడియేన్ అనే పదాన్ని వాడినప్పటికీ కూడా నాన్ననే పదం నాన్ననే అర్థమే తీసుకోవాలి. కానీ ఆళ్వార్ నాయకి నాన్ననే పదాన్ని వాడినప్పటికీ కూడా అడియేన్ అనే జ్ఞానంతో చెప్పినటువంటి పదంగా మనం స్వీకరించాలి. అంటే ఎప్పుడు నాన్ననే పదం అన్నప్పటికీ అడియేన్ అనే భావన పొందగలుగుతారంటే స్వరూప జ్ఞానం చక్కగా కలిగినప్పుడు. మనందరం స్వరూప జ్ఞానం ఉన్నది అనుకున్నప్పటికీ అడియేన్ రామానుజదాసి అన్నామంటే మనం అడియేనని ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు వస్తుంది మనకు ఆలోచన. అడియేనంటే నేను అని చెప్పడానికి అడియేనండి అంట, నేనండి అని చెప్పడానికి అడియేన్ అంటున్నాం కదా మనం. అంటే మనం అడియేన్ అని అన్నప్పటికీ మన భావంలో నేను అనే అర్థం. ఆళ్వార్ నాయకి నేను అని అన్నప్పటికీ ఆళ్వార్ నాయక్ యొక్క భావంలో అడియేన్ అనేటువంటి అర్థమే స్వీకరించచ్చు అని తందు పోగు నంబి క్లియర్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే తర్వాత మాట్లాడుకుందాం. తందు పోగు నంబి ఇచ్చి వెలవయ్య నంబి అంటోంది ఆళ్వార్ నాయకి. நீ இங்கே கால் தாஜா நின்றாய், இது ஒரு தாத்பரியம் அறியாதே, உன்னை ఉపేక్షిక్కத் தொடங்குவர்கள் அதுக்கு முன்னே పో. నీ ఇంగే కాల్ తాజా నిన్నాయి, నువ్వు ఇక్కడే తచ్చాడుతూ ఇక్కడే ఉన్నావు కదా. ఇది కూరు తాత్పర్యం మర్యాదే, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అనేటువంటి విషయం తెలియనటువంటి వాళ్ళు ఎవరు? మిన్నిడే మడవారుகள் అరియాదే ఉన్నై ఉపేక్షిక్కத் தொடங்குவர்கள், వాళ్ళు నిన్ను ఉపేక్షిస్తారయ్యా. అదుక్కు మున్నే పో, వాళ్ళు అలా నిన్ను ఉపేక్షించక పూర్వమే, ఉపేక్షించడం అంటే నువ్వు వెళ్తే నీకు ముఖం చూపించకుండా పక్కకు పెట్టుకుంటే అప్పుడు నువ్వు చాలా బాధపడతావు కదా. అలాంటి స్థితి కలగక మున్నే పో, ముందుగానే వెళ్ళిపో అక్కడికి. నంబి అని ఏమిటి? కన్నా అనొచ్చు కదా. కన్నా అంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కదా. నంబి పూర్ణుడా అంటా ఉందట ఆళ్వార్ నాయకి. ఎందుకని మొగ పజక్కము ఇన్నిక్కే ఇరుందదు. అక్కడ నంబి అనే పదాన్ని వాడటం వల్ల ఏదో ఎంతో పరిచయం ఉన్నవాడైతే కేశవ అనొచ్చు, ఇదిగో కన్నా అనొచ్చు, ఇలా పేర్లతో అనొచ్చు కదా. కాకుండా నంబి అంటోందంటే అసలు ఎప్పుడు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినట్లుగా మాట్లాడుతోందట ఆళ్వార్ నాయక్. ముఖ పజక్కము ఇన్నిక్కే ఇరుందదు, ముఖ పరిచయం కూడా లేని వాళ్ళతో మాట్లాడతారే, ఆ రీతిగా మాట్లాడుతోంది ఆళ్వార్ నాయకి. మొదలయ్యారు మాయి రానిన్నీరు, మీరు చాలా పెద్దవారులాగా ఉన్నారండి. కడుగప్పో గప్పారు మొదలయ్యారు మాయి రానిన్నీరు, మీరు చాలా పెద్ద మనిషిలాగా ఉన్నారు స్వామి. నంబి ఓ పూర్ణుడా, నువ్వు చాలా పెద్ద మనిషిలాగా ఉన్నావు అని ఎట్లా మాట్లాడుతుంది ఆళ్వార్ నాయకి. ఇంతకుముందు ముఖ పరిచయం లేని వాళ్ళతోటి
ఏమండి అది ఇది అని మాట్లాడినట్టుగా కబులు చెప్తోందట ఆళ్వార్ నాయకి. మొదలయారు మాయిరాని నీరు కడుగప్పోగప్పారు, వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి. కండ కాచి புல்லெஜுந்தப்போன பயிரேய வல்லிங்கன் சொல்லுகிறது ఎన్నో. పెరియ మొదలయారు వార్తై, పెరియ మొదలయారు వార్తై అంటే ఆళ్వందార్ల యొక్క శ్రీ సూక్తి. ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఆళ్వార్ నాయకి? పూర్వ పరిచయం ఏమి లేదా ఆళ్వార్ నాయకి పెరుమాళకి? అసలు ముఖమే తెలియని వాళ్ళలాగా పెద్ద మనిషితో మాట్లాడినట్టు నంబి అంటోంది. మీరు చాలా పెద్దవారు, ఇక్కడ ఎక్కువసేపు ఉండకండి, వెళ్ళిపోండి అంటోంది. అలా మాట్లాడుతోంది ఏమిటి అంటేనట, కండ కాచి పుల్లెజుందుం పోనబడిరే. ఎంత కాలమైంది పెరుమాళని దర్శించి దర్శించి దర్శించి, ఇంతకాలం అవ్వటంతో ఆయన ఇక్కడికి వచ్చే మార్గం కూడా పుల్లెజుందు పోనపడిరే. అదిగో గడ్డి పరకలతోటి, అంటే ఎప్పుడు అందరు నడిచే మార్గం అయితే చక్కగా సాఫీగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అది ఎవ్వరు నడవనటువంటి మార్గం అయితే పిచ్చి చెట్లన్నీ పెరిగిపోతాయి, రాళ్ళు రప్పలతోటి మార్గం అంతా అగమ్యంగా ఉంటుంది కదా, వెళ్ళటానికి వీల్లేనట్టు. అలా ఈయన వచ్చి ఎంతకాలమైంది కాబట్టి కొండ కాచి పుల్ ఎజుందు పోన పడిరే. పుల్ ఎజుందు ఆ గడ్డి, ఆయన్ని చూసి ఆ దర్శనం ఎలా ఉందంటే, ఆయన రాక పుల్ ఎజుందు ఎలా అనాలి, పుల్లు ఎజుందు, పుల్లంటే గడ్డి, ఆ పిచ్చి మొక్కలతోటి నిండిపోయిందా అన్నట్లుగా అంతకాలం నాడు దర్శించటం వల్ల ఈ రీతిగా మాట్లాడుతోందండి ఆళ్వార్ నాయకి ప్రణయ రోషంతో అంటూ, ఎన్నుడయ పందుం కదలం ఎన్నవిడం అవన్ పొగడుగై కూర్చొన్న వార్తై. ఎన్నుడయ పందుం కదలం ఎన్నవిడం, నా యొక్క బంతి గచ్చకాయలు అన్న దగ్గర అవన్ పొగడుగై కూర్చొన్న వార్తై, ఆయన విసిరేయటానికి ఆ మాట ఉంది. ఎన్నుడయ పందుం కదలని ఎందుకన్నది ఆళ్వార్ నాయకి? అలా అంటే అన్న తిరిగి అక్కడ పడేస్తాడు కదా, పట్టుకొని వెళ్ళటానికి బయలుదేరాడు కదా, అవి తిరిగి ఇచ్చేస్తాడనే భావంతో ఆ మాట చెప్పింది. నావి అంటే కోపం వచ్చాను, సరే నువ్వే తీసేసుకో అంటాడు కదా. రమ్మన్నారా? ఎన్నడై అవన్ పొగడుగై కూర్చొన్న వార్తే, ఆయన విసిరేయటం కోసమని ఆ రీతిగా మాట్లాడిందండి. తందు పోగు ఎన్నవెడం అవన్ విరుంబిన వయ్యుడియా తనకు చెల్లాదు ఎన్నవెడం తోత్తుగిరదు. ఆయన కోరుకున్నటువంటివి తప్ప తనకు చెల్లాదు ఎన్నుమెడం తోత్తుగిరదు. ఇప్పటి వరకు ఆయన యొక్క శ్రీహస్తంలో ఉన్నాయి కదా ఆ గత్తకాయలు, ఆ బంతి, కాబట్టి ఆయన యొక్క స్పర్శ కలిగినటువంటి వస్తువులే ఈవిడికి ఆధారం కనుక, ఈవిడ సత్త కలిగి ఉండటానికి కారణమయ్యేటువంటివి అవే కనుక, అందుకని తందు పోగు ఇచ్చి వెళ్ళవయ్యా అంటుంది. ఎలా? అవన్ విరుంబిన వయ్యొడియా, ఆయన కోరుకున్నవి తప్ప తనకు చెల్లాదు ఎన్నుమెడం తోత్తుగిరదు, తనకింకా అవి తప్ప వేరే ధరించి ఉండటానికి వేరే ఏమున్నాయి కనుక అనే భావనతోటి కందుపోగు అన్న దగ్గర ఈ భావన తెచ్చుకోవాలి. ఏమిటి? ఎన్నుడయ పందుం కదలు అన్న దగ్గర అలా అంటే ఆయన అక్కడ వదిలేసి వెళ్తాడనే భావన. అవి తందుపోగు అంటే ఇచ్చిపో అంటే ఏమిటి అర్థం? ఆ ఇచ్చి వెళ్తే నీ యొక్క స్పర్శ కలిగినటువంటివి నాకు ఆనందాన్ని ఇస్తాయి, నాకు జీవనాధారము అనేటువంటి భావనతోటి అది అలా. అందుకని ఎన్నుడయ పందుం కదలం తందుపోగు అన్నది ఆళ్వార్ నాయకి. నంబి నువ్వు పూర్ణుడువయ్యా. ఎలాగా? షోడశ స్త్రీ సహస్రాణి ఎన్ను ఉమక్కు పోన విడమెంగుం కొండాట్టత్తాల్ కురయ్యల్లై. నంబి గుణపూర్ణుడు కాదట, ఇక్కడ పత్ని పూర్ణుడట. ఆయన పత్నుడు. ఎంతమంది పత్నులండి? షోడశ స్త్రీ సహస్రాణి 16,000 మంది భార్యలు. ఉమక్కు పోన విడమెంగుం కొండాట్టత్తాల్ కురయ్యల్లై. ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కోలాహలానికి తక్కువే ఉందయ్యా స్వామి. ఎంగలుక్కు ఉమ్మై కిడయారు నాకు నువ్వు లభించవు. ఇని ఉమ్ముడయ కరస్పర్శం ఉండాయ్ పొగట్టవై కొండాగిలం ఎంగలుక్కు జీవిత్తు కిడక్క వేణుం. కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళందరూ నువ్వు ఎక్కడికి వెళ్తే నంబి నువ్వు పూర్ణుడివి. ఎలా? పత్ని పూర్ణుడివి అని చెప్పుకున్నాం కదా, పూర్ణుడివే నువ్వు. నువ్వు పోయిన చోటల్లా ఆ కోలాహలం, నీకు ఆ కోలాహలానికి కొరతే ఉంటుంది కనుక నాకైతే నువ్వు లభించినటువంటి వాడివి. కాబట్టి నీ యొక్క కరస్పర్శం ఉండాయి. ఆ కరస్పర్శ కలిగినటువంటివి పొగట్టవై కొండాగిలం.
నీ కరస్పర్శ తగిలి నువ్వు అలా విడిచిపెట్టి వెళ్ళినటువంటివి, పొగట్టవి విసిరేసి వెళ్ళినటువంటివి అయినప్పటికీ కూడా ఎంగలుక్కు జీవిత్తు కిడక్క వేణం, నా జీవనానికి అవే ఆధారం అవుతాయ్యా. ఆన పింబు అవత్తయ్యంగలుక్కు తందుపోం, కాబట్టి అవేం చేస్తావు, ఆ గచ్చకాయలు ఆ బంతి నాకు ఇచ్చేసి వెళ్ళవయ్యా. ఉయిరై వైత్తు పోం ఎన్బారైపోలే, ఇవన్నివై కైవిట్టు పోగ మాట్టాన్ ఎన్ను అరిందు. ఎలా అడుగుతోంది, ఆ గచ్చకాయలు బంతి ఇవ్వండి అని అడిగితే ఏమని అడగాలి, ఎన్నుడయ్యా పందుం కడలం కొండు పోగ నమ్మి ఇచ్చే వెళ్ళవయ్యా అని అడగాలి. కానీ ఇక్కడ ఏమంటోంది ఈవిడ, ఎన్నుడయ్యా పందుం కదలం తందుపోగు నమ్మి ఇచ్చిపో అని అడిగేటప్పుడు విసిరేసి వెళ్ళమని ఏదో చెప్తోంది కదా, అది ఎలా ఉన్నదట, ఉయిరై వైత్తు పోం ఎన్బారైపోలే, నీ ప్రాణాలని నాకు ఇచ్చి వెళ్ళవయ్యా అని అడిగినట్టుగా ఉన్నదట. ఎందుకని అంటే ఆయనకి ఈవిడ్ని విడిచిపెట్టి వెళ్తే ఆయన ధరించి ఉండలేడు, ఈవిడ్ని విడిచిపెట్టి వెళ్తే కాదు, ఈవిడ సంబంధమైనటువంటి పదార్థాలను విడిచిపెట్టి వెళ్తే ఆయనకి కూడా ధరించి ఉండే శక్తి లేదు కనుక అవి విడిచిపెట్టి వెళ్ళటం అంటే ఆయనకి ప్రాణాలను విడిచిపెట్టి వెళ్ళటం లాంటిదే. కాబట్టి ఇప్పుడు ఉద్దేశం ఏమిటి, ఆళ్వార్ నాయకి నా యొక్క గచ్చకాయలు బంతి ఇచ్చి వెళ్ళు అని అన్నదంటే అవి ఆయనకు కూడా ప్రాణ సమానమైనవి కాబట్టి అడగటం ఎలా ఉన్నది, ఊయిరై వైత్తు పోం ఎన్బారైపోలే, నీ ప్రాణాలను ఇక్కడ పెట్టి వెళ్ళవయ్యా అని చెప్పినట్లుగా ఉన్నదట. అందుకని అవి ఆయనకు కూడా ప్రాణ సమానమే కనుక ఇవై కైవిట్టు పోగ మాట్టాన్ ఎన్నరిందు, ఎందుకు అడుగుతుంది తందు పోగు నమ్మి ఇచ్చి వెళ్ళవయ్యా అని ఆయనకు కూడా ఆళ్వార్ నాయకి తెలుసు తన మీద పెరుమాళకి ఎంత ప్రేమ ఉన్నదో, వాటిని విడిచిపెట్టి వెళ్ళలేడు అనే భావన కూడా తెలుసు కనుక ఆళ్వార్ నాయకి ఇవై కైవిట్టు పోగ మాట్టాన్ ఎన్నరిందు, వీటిని మాత్రం ఈయన విడిచిపెట్టి వెళ్ళడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మర్మజ్ఞయ్యా భయ్యాలే తందు పోయంగిరాడు, ఇచ్చి వెళ్ళు అంటే ఆయన వాటిని విడిచిపెట్టి ఆయన ఉండలేడనే ఆలోచన ఈవిడకు కూడా తెలుసు కనుక అప్పుడు ఏం చేస్తాడు, ఆయన వాటిని విడిచి ఉండలేడు కనుక ఆయన కూడా ఇక్కడే ఉంటాడు. నోటితోటి మాత్రం తందు పోగు నమ్మి ఇచ్చి వెళ్ళవయ్యా పూర్ణుడా అంటోంది, కానీ మనసులో భావన మాత్రం ఆయన ఇక్కడి వైపు ఉంటో బాగుండు అనే ఆలోచన. అన్నప్పుడు ఎలా తందు పోగు అంటే నీ ప్రాణాలు ఇక్కడ పెట్టి వెళ్ళవయ్యా అంటే ఆళ్వార్ నాయకి సంబంధం కలిగినటువంటి వస్తువులు ఆయనకి ప్రాణ సమానం లాంటివి కనుక నీ ప్రాణాలే ఇచ్చి వెళ్ళవయ్యా అని చెప్పినట్టుగా మాట్లాడుతోంది కనుక ఆయన ఏం చేస్తాడు, అవి ఇచ్చి వెళ్ళి ఆయన జీవించలేడు అక్కడ, అందుకని ఆయన ఏం చేస్తాడు, వీటి కోసమని ఇక్కడే ఉంటాడు అని మర్మజ్ఞం, ఆయన మర్మం తెలిసినటువంటి ఆవిడ కనుక ఆళ్వార్ నాయకి అదిగో వాటిని ఇచ్చి వెళ్ళవయ్యా అని చెప్తోంది ఈ పాసురంలో. మిన్నెడయ మడవార్గల్ నిన్నరుల్ సూడువారు మున్బు நான் అదంజువన్ உன்னுடைய மன்னுடை இலங்கை அரணங்காயந்தமாயவனே உன்னுடைய சுண்டாயன் நான் அறிவன் இனி அது கொண்டு செய்வதன் என்னுடைய பந்தும் கழலும் தந்து போகு நம்பி ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.